హలో వెల్కమ్ టు లోటస్. మనకందరికీ కొన్ని మెమరబుల్ డేస్ ఉంటాయి కదండి. అలాంటి డేస్లో నాకు ఇప్పుడు చూపించే వీడియో అనమాట. నేను బెంగళూరుకి వెళ్ళిన కొత్తల్లో నేనున్న కమ్యూనిటీ అనమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది కూడా. క్లీన్లీనెస్, ఎక్కడ డస్ట్ ఇవన్నీ చెత్త చెదారం ఇలాంటివి ఉండవు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సెక్యూరిటీ కూడా 24/7, అసలు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కూడా సెక్యూరిటీ మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. మనం ఏ ఫ్లాట్కి వెళ్తున్నాం ఏంటి అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న తర్వాతే మనం పంపిస్తారు. విజిటర్స్ని కూడా ఫస్ట్ మనం ఏ ఫ్లాట్కి వచ్చామో వాళ్ళకి కాల్ చేసి కనెక్ట్ అయ్యి పలానా వాళ్ళు అని చెప్పి మన మొబైల్కి యాక్సెస్ వస్తుంది. ఓకే అంటేనే విజిటర్స్ కూడా మన కమ్యూనిటీలోకి అలౌ అవుతారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గ్రీనరీ అవన్నీ చెప్పాను కదా అండి. అక్కడ వాక్ చేసుకోవచ్చు అనమాట. వాక్వే అనమాట. వాక్ చేస్తారు కదా మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఎప్పుడైనా నైట్ అనమాట. వాకింగ్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా చాలా బాగుంటుందండి. కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది. టెన్నిస్ ఇవన్నీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. కరాటే, యోగా అన్నీ నేర్పిస్తారు ఈ కమ్యూనిటీలో. అండ్ మోర్ ఓవర్ ప్రతిదీ ఆ కమ్యూనిటీలోనే అరేంజ్ అయి ఉంటుందండి. ఇక్కడ నేను దివాళీ టైంలో తీసిన వీడియో అనమాట. ఈ కమ్యూనిటీలోనే ఒక చిన్న షాప్ ఉంటుంది, జనరల్ స్టోర్ లాగా. అన్ని మ్యాక్సిమం అంటే మినిమల్ వర్త్ దొరకడానికి అక్కడే పక్కనే ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం కావాలన్నవి మనం ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే మన ఫ్లాట్కి వచ్చేసి ఇచ్చేసి వెళ్తారు. ఫ్రీ సర్వీస్ అనమాట. అండ్ ఇక్కడ కుందులు అవన్నీ చాలా బాగున్నాయి కదా. దివాళీ టైంలో ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ టైంలోనే అనమాట. ఇది నేను చెప్పాను కదా, పక్కనే ఓరియనాల్ మార్కెట్ ఉంటుందన్నమాట. ఆల్ థింగ్స్ ఉంటాయి అక్కడ. థియేటర్ ఉంటుంది. ఇది వెళ్ళేటప్పుడు పక్కనే అనమాట. కనెక్టెడ్గా గేట్ ఉండేది, బట్ ఆ పక్కనే ఒక హోటల్, 5 స్టార్ హోటల్ ఉంది. అందుకోసం అని చెప్పేసి అది క్లోజ్ చేశారు. కార్లు అవి వెళ్తున్నాయి కదా, అదే అనమాట హోటల్. దాని పక్కనే ఉంటుంది ఓరియనాల్ మార్కెట్. చాలా బాగుంటుందండి. అక్కడ అన్నీ ఉంటాయి. పీవీఆర్ థియేటర్ కూడా ఉంటుంది. ఎంట్రన్స్ అనమాట. మనం వెళ్ళేది కేఎఫ్సి, బర్గర్ పాయింట్స్, మెక్డొనాల్డ్స్ అన్నీ ఉంటాయి. పైనంతా వచ్చేసరికి థియేటర్, అట్ ది సేమ్ టైం షాపింగ్ మాల్, ప్యాంటలూన్స్, ట్రెండ్స్ అండ్ ఏంటంటారు మ్యాక్స్, అట్ ది సేమ్ టైమ్ వ్యాన్ హుసేన్ బ్రాండ్స్వే ఉంటాయన్నమాట. ఇది ఎంట్రన్స్. అండ్ ఎప్పుడు కూడా ఏదో ఒక థీమ్ అనేది ఉంటుంది. దివాళీ టైం కాబట్టి ఆ టైంలో తీసారనమాట. ఇది ఓవరాల్ లుక్ ఒకసారి చూసేయండి ఎలా ఉంటుంది అంటే. పీవీఆర్ అని చెప్పాను కదా, అక్కడ కనిపిస్తూ ఉంటుంది. వ్యాన్ హుసేన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ప్యాంట్లూన్స్ అన్నీ మన కావాల్సినవి ఉంటాయి. కింద అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది. ఆ గ్రౌండ్లో ఆల్ మార్కెట్, అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా ఇంట్లోకి కావాల్సినవన్నీ ఉంటాయి. ఎలక్ట్రిక్ గాడ్జెట్స్, ట్రాలీస్ అన్నీ ఉంటాయి అనమాట. ఫ్రూట్స్, అట్ ది సేమ్ టైం కుకీస్ అవన్నీ కూడా ఉంటాయి. ఎక్స్కలేటర్ ఉంటుంది, వెళ్ళొచ్చు మనము. ఓవరాల్గా ఒక లుక్ వేస్తున్నాను, చూసేయండి. కింద వచ్చేసరికి ఆల్ మార్కెట్ చెప్పాను కదా. అట్ ది సేమ్ టైం కింద అక్కడ అవన్నీ ఉంటాయి. అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి దీపారాధన కుందులు అంటారు కదా, ఇవి చూసి గోల్డెన్ బిస్కెట్స్లా ఉన్నాయి కదా, కిట్కేట్లు కొత్తగా వచ్చాయంట, అవి చూస్తున్నాను. ఇవన్నీ స్ప్రౌట్స్, అట్ ది సేమ్ టైం ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి. బెల్లము ఇవి చిన్నవి, మన సైడ్ వచ్చేసరికి పెద్దగా ఉంటాయి కదా అచ్చులు, ఇది చిన్నగా ఉండేసరికి నాకు బాగా అనిపించి చూస్తున్నాను. ఇట్లానే ఆర్గానిక్ బెల్లం కూడా ఉంటుంది. 3 టైప్స్ ఉన్నాయన్నమాట అక్కడ, అందుకని అవి చూపిస్తున్నాయి. మొత్తం అన్నీ మనకి గ్రాసరీస్, బుక్స్, ఆయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది లేదు అని చెప్పకూడదు. అట్ ది సేమ్ టైం ఇది చూస్తున్నప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళిన కొత్తల్లో నేను అక్కడ వెళ్ళాక ఎలా సర్వే అవుతాను, అక్కడ నేను మాట్లాడగలుగుతానా లేదా, నా మాటలు వాళ్ళకి అర్థమవుతాయా, వాళ్ళ మాటలు నాకు అర్థమవుతాయా, నేను మాట్లాడడానికి కాన్ఫిడెంట్గా మాట్లాడలేను అనమాట. చాలా భయము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. నేను ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అంటారా, వాళ్ళు అన్నదానికి నేను ఫీల్ అవుతానేమో అని చెప్పేసి చాలా నాకు నేనే ఫీల్ అయిపోయేదాన్ని. బట్ ఆ బెంగళూరులో నేను ఎంత పాజిటివ్గా ఉన్నానంటే నా నెగిటివ్ మైండ్ మొత్తం పోయింది, అంత పాజిటివ్గా ఉన్నాను. ఇక్కడ చెరుకులు కనిపిస్తున్నాయి కదా, నాకు చెరుకులు అంటే చాలా ఇష్టం. ఎంతమందికి చెరుకులు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి. దివాళీ సేల్ నడుస్తుంది అనమాట ఆ టైంలో. అవే చూపిస్తున్నాను. కుకీస్ అని చెప్పాను కదా, అవే. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ తగ్గేవి. మళ్ళీ మన టాపిక్లో వచ్చేసామన్నమాట. కాన్ఫిడెన్స్ అంతా ఉండేది కాదు, చాలా భయం వేసేది, నాకు సరిగ్గా రాదు ప్రాపర్గా అన్న ఫీలింగ్ అనమాట. బట్ నేను అక్కడ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత పాజిటివ్నెస్ని, కాన్ఫిడెన్స్ని రిటర్న్గా నేను తెచ్చుకున్నానండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎప్పుడు ఇంకా దేనికి భయపడలేదు. ఒకవేళ నాకు మాట్లాడడం ఆ లాంగ్వేజెస్లో ఆ భాష మనకు రాకపోయినా కూడా నేను ఎప్పుడు బాధపడలేదు, భయపడలేదు.
నాకొచ్చిందే నేను మాట్లాడేదాన్ని. వాళ్ళు అది అర్థం చేసుకొని నాకు రిటర్న్‌లో నాకేం కావాలి కానీ, నేను ఏం అడుగుతున్నాను ఇవన్నీ నాకు చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకున్నారు. అదే విధంగా నేను రిటర్న్ వచ్చేటప్పుడు కాన్ఫిడెన్స్‌ని, పాజిటివ్‌నెస్‌ని తెచ్చుకున్నాను హైదరాబాద్‌కొచ్చేటప్పుడు. నాకు చాలా అంటే చాలా మెమరబుల్ డేస్ అనమాట. బెంగుళూరు డేస్. నిజంగా ఆ మూవీ గూడా చాలా బావుంటది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా! నైట్ టైమ్స్ ఎంత బాగా కనిపిస్తాయండి. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. అక్కడ వర్షం పడతా ఉంది. చాలా అంటే చాలా బాగుంది కదా గ్రీనరీ. అంతా చుట్టూ గ్రీనరీనే ఉంటుందండి. మనం ఏదో సిటీలో ఉంటున్నాము అన్న ఫీల్ రాదు. మంచి ఎన్విరాన్మెంట్‌లో ఉంటున్నాము అన్న ఫీలే వస్తుంది. వర్షం పడుతుంది. దానికి తగ్గట్టుగా నాకు ఇష్టమైన కాఫీని బాల్కనీలో తాగుతూ ఎంజాయ్ చేస్తున్నా ఆ వ్యూని. ఎంతమంది బెంగుళూరు వెళ్ళి మీ డేస్‌ని పాజిటివ్‌గా తెచ్చుకున్నారో ఏమో నాకు తెలీదు. కానీ నేనైతే పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా తిరిగొచ్చాను.